హలో అండి అందరికీ. చూడండి, ముందుగా ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఇంట్లో చేసిన పన్నీరు కట్ చేసి పెట్టేశాను. కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, పల్లీలు, 2-3 పచ్చిమిర్చీలు, అలాగే పుదీనా, టమాటాలు, ఉల్లిగడ్డలు ఎక్కువగానే తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పేస్ట్ చేసి పక్కకు పెట్టిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టాను, వేడైంది. 1.5 పావు ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కూడా వేడైంది. పన్నీర్ను కట్ చేసి పెట్టాం కదా, అదంతా ఆయిల్లో వేసి మంచిగా వేయించాలి. ఆయిల్లో ఇలా వేయించామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ కూడా మెత్తగా చాలా బాగుంటాయి. ఉప్పు, కారం, మసాలాలన్నీ మంచిగా పన్నీర్కు చాలా బాగా పడతాయి. ఇప్పుడైతే పన్నీర్ మంచిగా వేగింది. ఆయిల్లో నుండి తీసి వేరే ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కడాయిలో ఉన్న ఆయిల్ తోటి కర్రీ చేస్తానండి. అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే అలాగనే చేసేస్తున్నాను. 1 స్పూను జీలకర్ర వేసాను, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను ఫ్రై అయినవి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై అలా కలిపిన తర్వాత గ్రేవీ కోసం అంతా పేస్ట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు కడాయిలో వేసేస్తున్నాను. కడాయిలో వేసి మంచిగా ఒక 2 నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై కానియాలి. ఇలా కలపాలి ఫ్రై అయ్యేలాగా. చూడండి, ఇలా మంచిగా తుకతుక ఉడుకుతుంది. ఇప్పుడైతే 1 స్పూన్ మిర్చి పౌడరు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించాలి. చిన్న మంట పైన ఉడికించిన తర్వాత మిక్సీ జార్కంతా పేస్ట్ ఉండిపోయింది కదా, కొద్దిగా వాటర్ వేసి కడిగి ఇప్పుడు ఇందులోనే వేసేసాను. వేసిన తర్వాత అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు, పల్చగా ఉండాలండి. కలిపి మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీయాలండి. ఇలా మంచిగా ఉడుకుతుంది కదా, అప్పుడు మసాలాలన్నీ మంచిగా ఉడుకుతాయండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నిటినీ ఫ్రై చేసి పెట్టాం కదా, అన్నీ ఇప్పుడు గ్రేవీలో వేసేస్తున్నాను. వేసి మంచిగా ఉడికించాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు కలిపి మూత పెట్టేస్తున్నాను. చిన్న మంట పైన మెల్లగా 5 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది. గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది, చిక్కగా అయింది. చూడండి ఎంత బాగుంటుందంటే, ఇంట్లో చేసుకున్న పన్నీర్తోని ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చాలా ఇష్టం కదా, పాలతో చేసాం కాబట్టి పన్నీరు. చూడండి, ఇప్పుడైతే చపాతీ, పూరి, అన్నం దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి పైనుండి మసాలా వేసి కలిపి మూత పెట్టేస్తాను ఒక 2 మినిట్స్. సర్వ్ చేసుకోవడానికి బౌల్లో వేసాను. ఇప్పుడైతే ఎలా ఉంది టేస్ట్ చేస్తాను. చూడండి, పన్నీర్ అయితే ఎంత స్మూత్గా మెత్తగా ఉడికింది. మీ అందరికీ నచ్చుతుంది. పన్నీర్ కర్రీ చేయడం ఎంత ఈజీనో తెలిసింది కదా.